gather here in the house of the Lord to worship our living Lord. మన సజీవుడైనటువంటి దేవుడిని ఆరాధించడానికి ప్రభు సన్నిధిలో, ప్రభు ఆలయంలో మనం చేరవచ్చున్నాం. May the Lord prepare you and me through his word so that we can bring a sweet smelling aroma, a fragrance acceptable unto him. ప్రభువుకి ఎంతో సుమధురమైనటువంటి మంచి సువాసన కలిగేటటువంటి ఆరాధనని తీసుకొచ్చే విధానంగా నిన్ను నన్ను ప్రభు తన వాక్యం ద్వారా మనల్ని సిద్ధపరచును గాక. Please turn with me to Hebrews chapter 11. దయచేసి రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. Hebrews chapter 11 verse 10 we shall read together. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. Hebrews chapter 11 verse 10 all together. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. Shall we read one more time? మరొకసారి చదువుకుందాం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, in the name of our Lord and Savior Jesus Christ, we come into thy presence this evening on this Lord's day to glorify you, magnify you and exalt you. ఈ ప్రభు దినాన ఈ సాయంకాల సమయంలో ప్రభా నీ మందిరంలో తండ్రి, మా రక్షకుడు మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క నామాన్ని బట్టి నీ సన్నిధికి వచ్చి నిన్ను గణపరిచి హెచ్చించి మహింపరచడానికి వచ్చున్నాం ప్రభా. We thank you Lord for keeping us in the land of the living. మమ్మల్ని సజీవుల భూమిలో ఉంచినందుకు నీకు వందనాలు. The living can only worship you Lord. సజీవులే సజీవుడైన దేవుడిని ఆరాధించగలరు. May thou be enthroned on the praises of thy saints today. ప్రభా మా యొక్క పరిశుద్ధుల యొక్క మధ్యలో సింహాసనాసనుడిగా మీరే ఉండండి. We thank you Lord, thou art the architect, author of our lives. నీవే ప్రభా మా యొక్క జీవితాలకి నిర్మాణకుడు, శిల్పి అయినందుకు వందనాలు. We thank you Lord for thy great and eternal plans and purposes for us in thy sight. నీ దృష్టిలో ప్రభా మా పట్ల నీవు కలిగినటువంటి అపారమైన నిత్యమైన ప్రణాళికలు బట్టి వందనాలు. Thank you Lord for the redemption that you have given to us. మాకు మీరు అనుగ్రహించిన గొప్ప విమోచన బట్టి నీకు వందనాలు. As we come together around thy table, fill us with the spirit of gratitude and thanksgiving and help us to worship you in spirit and truth. నీ బల్ల చుట్టూ చేరి వచ్చి ఉంటుండగా తండ్రి, మీరే మమ్మల్ని కృతజ్ఞతాపూర్వకమైనటువంటి నాయన నీకు ప్రభా కృతజ్ఞత కలిగినటువంటి హృదయాలతో మమ్మల్ని నింపి నిన్ను మేము ఆరాధించడానికి మీరే మాకు సహాయం చేయండి. We bring all of us under the sprinkling power of the blood of the eternal covenant. నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకి మమ్మల్ని అందరినీ ప్రభా నీ సన్నిధికి తీసుకొస్తున్నాం. Humbling ourselves, exalting thee, we pray with thanksgiving in the matchless and mighty name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ ఘనమైనటువంటి నామాన్ని హెచ్చిస్తూ అసాధారణమైనటువంటి గొప్ప నామమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Hebrews chapter 11, as we know, is a chapter of the heroes of faith. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం ఎరుగుదాం, విశ్వాస వీరుల గురించినటువంటి రాసిన పత్రిక. So in this chapter 12 verses are dedicated to the life of Abraham. ఇందులో 12 వచనాలు అబ్రహాంకి కేటాయించబడ్డాయి. So almost all the heroes of faith have got only one verse. విశ్వాస వీరులందరికీ దాదాపు ఒక్కొక్క వచనం మాత్రం కేటాయించబడింది. Abraham has got 12 verses. అయితే అబ్రహాంకి 12 వచనాలు కేటాయించబడ్డాయి. Hebrews chapter 11 verse 8 to 19. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8-19 వరకు చూస్తే we see the life of Abraham. ఇది అబ్రహాము యొక్క జీవితం. Verse 8 and 9 8-9 వచనాలు talk about the faith of Abraham. అబ్రహాము విశ్వాసం గురించి మాట్లాడుతుంది. 10 to 16 10-16 వరకు they talk about the hope of Abraham. అబ్రహాము నిరీక్షణ గురించి మాట్లాడుతుంది. 17 to 19 17-19 we see the love of Abraham. అబ్రహాము ప్రేమను గురించి తెలియజేస్తుంది. In the life of Abraham we see all the three most important characteristics of every believer. ఒక విశ్వాసకు ఉండాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలన్నింటినీ అబ్రహాము యొక్క జీవితంలో మనం చూస్తాం. So we see the faith of Abraham, అబ్రహాము యొక్క విశ్వాసము, we see the hope of Abraham, అబ్రహాము యొక్క నిరీక్షణ మనం and we చూస్తాం. also see the love of Abraham. అబ్రహాము యొక్క ప్రేమను కూడా మనం చూస్తాం. So here when we look into the life of Abraham, అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు one verse stands out. ఒక్క మాట చాలా చక్కగా ఉంటుంది. Verse 10, 10వ వచనంలో he looked forward for a city with the foundations whose architect and builder is God. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. So Lord looked at God in a different way. Abraham looked at God in a different way. అబ్రహాము దేవుణ్ణి వేరే కోణంలో చూశాడు. He was the architect or the designer and the builder of
the eternal city. ఆ నిత్యమైనటువంటి ఆ పునాదులు కలిగినటువంటి పట్టణానికి శిల్పి నిర్మాణకుడు అనేటటువంటి సంగతి చూశాడు. That is a different city. అది వేరే పట్టణం, అది That is a heavenly city. అది పరలోక పట్టణం, It is a prepared city. అది సిద్ధపరచబడిన పట్టణం, It is a heavenly country. అది పరలోక దేశం, It is a better country. అది శ్రేష్టమైన దేశం. And he says, it is my homeland. అది మా స్వస్థలము, మా So that స్వదేశం. is what Abraham was looking forward for. దాని కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ముందుకు And సాగాడు. he had faith in this God who is the builder and architect. ఎవరైతే దానికి శిల్పి నిర్మాణకుడు ఉన్నాడో ఆ దేవుని యందు అబ్రహాము విశ్వాసం ఉంచాడు. Different versions are there in English. ఇంగ్లీష్ లో వేరు వేరు వర్షన్స్, In వేరు వేరు ఉదాహరణలు some ఉన్నాయి. places they write as designer and builder. ఇంకొక తర్జుమాలు ఏం రాయబడిందంటే దానికి డిజైన్ చేసిన ఆయన, దాన్ని నిర్మించిన ఆయన అని. Then and one translation it says architect and builder. ఇంకొక తర్జుమాలు ఏం రాయబడిందంటే శిల్పి నిర్మాణకుడు అని రాయబడింది. So Telugu translation is very beautiful. తెలుగులో చాలా రమ్యంగా రాయబడింది. ఆయన శిల్పి నిర్మాణకుడు. He is the architect and he is the builder. ఆయనే శిల్పి, ఆయనే నిర్మాణకుడు. So who is an architect? ఎవరు ఈ యొక్క శిల్పి అంటే? Architect is one who innovates and ideates and visualizes and designs a product or a construction. అప్పటి వరకు లేకుండా ఉండేటటువంటి దాన్ని కొత్తగా కనిపెట్టి అది ఏ విధంగా ఉంటుందని చెప్పి దాన్ని ఒక విజువలైజ్ చేసి దాన్ని కొత్తగా తీసుకొచ్చి బయటికి ఒక నూతనమైన సంగతి తెచ్చేవాడు. An architect needs lot of wisdom, lot of skill and lot of ideas to bring out a blueprint. ఒక ఆర్కిటెక్ట్కి ఒక ఎంతో చక్కటి నైపుణ్యము, ఎంతో జ్ఞానము, ఎంతో తెలివితేటలు, ఎంతో సామర్థ్యం ఉంటేనే ఆ బ్లూ ప్రింట్ అనే దాన్ని బయటికి తీసుకురాగలడు. So the builder takes that blueprint and constructs the construction of the building. అయితే ఆ బిల్డరు నిర్మాణకుడు ఏం చేస్తాడంటే ఆ ఆర్కిటెక్ట్ ఇచ్చినటువంటి ఆ బ్లూ ప్రింట్ని తీసుకొని దాని ప్రకారం, ఆ నమూనా ప్రకారం కడతాడు. So when the architect and builder work in sync only, we will get a beautiful construction. ఈ యొక్క శిల్పి నిర్మాణకుడు వాళ్ళిద్దరు అనుసంధానం చేయబడి పని చేసినప్పుడు మాత్రమే చక్కటి కట్టడాలు వస్తాయి. But here we see God himself is architect, he himself is the builder. ఇక్కడ చూసినట్లయితే దేవుడే శిల్పి, దేవుడే నిర్మాణకుడు. So in this world we also see architecture, marvels in our high-tech city also. ఈ హైటెక్ సిటీలో ఈ యొక్క ఆర్కిటెక్చర్, ఈ మార్వల్స్ ఇవన్నీ మనం చూస్తుంటాం. If you go to Durgam Cheru, దుర్గం చెరువు ప్రదేశం we have got a hanging bridge now. హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనేది ఒకటి ఉంది So మనకి. nowadays everybody is going there Sunday evening to just to see that bridge and the architecture there. అక్కడ ఉండేటటువంటి ఆ నిర్మాణాన్ని, ఆ బ్రిడ్జిని చూడడానికి ఆదివారం సాయంత్రం ప్రజలు అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. And there are a lot of magnificent, beautiful buildings. ఎంతో రమ్యమైన చక్కటి భవనాలు, కట్టడాలు ఉన్నాయి అక్కడ. If you drive around the high-tech city, you will forget that you are in Hyderabad. మీరు కార్లో వెళ్ళి ఆ విధంగా డ్రైవ్ చేస్తూ ఉంటే, చూస్తూ ఉంటే హైదరాబాద్లో ఉన్నారనే సంగతి మీరు You మర్చిపోతారు. think that you are somewhere in Los Angeles downtown or Dallas downtown. లాస్ ఏంజల్స్ డౌన్ టౌన్ వేరే ప్రదేశంలో ఉన్నట్టు మీకు అనుభూతి కలుగుతుంది. Yeah, there's a beautiful constructions. చక్కటి రమ్యమైన కట్టడాలు. Behind every construction, there is a mind and the wisdom of an architect. ఈ ప్రతి కట్టడం వెనక కూడా ఒక శిల్పి, ఒక నిర్మాణకుడి యొక్క ఎంతో నైపుణ్యం కలిగినటువంటి మేధస్సు పనిచేసింది. Behind every construction, there is hard-working hands of a builder. ఏదైనా ఒక కట్టడం వెనకాల ఎంతో కష్టపడి పనిచేసేటటువంటి ఆ నిర్మాణకుడి యొక్క చేతులు పని అక్కడ ఉంటుంది. So here in Hebrew chapter 11 verse 10, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:10 we చూస్తే see our God is architect and he is the builder. మన దేవుడే శిల్పి, మన దేవుడే నిర్మాణకుడై ఉన్నాడు. And Bible begins with the architecture and the building of the Lord, and Bible ends with the architecture and building of the Lord. బైబిల్ దేవుడు ఈ యొక్క శిల్పి నిర్మాణం చేయడంతో ప్రారంభమై నిర్మాణం చేయడంతో ముగించబడుతుంది. So we will see 5 important aspects of the architecture and the building of the Lord. ప్రభు దేన్ని శిల్పి నిర్మాణకుడిగా ఉన్నాడు దాని విషయమై 5 సంగతులు మనం చూస్తాం. First of all, మొట్టమొదటిగా the Lord is architect and the builder of the creation of the universe. సర్వ సృష్టికి మూలము సృష్టించినటువంటి దేవుడు, ఆయనే శిల్పి, ఆయనే నిర్మాణకుడు. Chapter 11, Hebrew chapter 11 verse 3. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:3. By faith we understand the worlds were framed by the word of God. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, And the things that which are seen are not made of the things that are visible. అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థముల చేత నిర్మింపబడలేదనియు. Here we see the architecture of God. ఇక్కడ దేవుని యొక్క నిర్మాణాన్ని మనం చూస్తాం. By faith we understand God is architect of bringing out the whole universe out of nothing. శూన్యములో నుంచి సమస్తమైనటువంటి సృష్టిని దేవుడు ఈ యొక్క శిల్పిగా చేసి నిర్మాణం చేసి తీసుకొచ్చినట్టు That మనం is not చూస్తాం. possible to anyone. అది ఏ మనుషుడికి కూడా సాధ్యం కానే కాదు. According to the law of the conservation of mass, matter cannot be created nor destroyed. ఈ కన్జర్వేషన్ ఆఫ్ లాస్ అనేది అంటుంది కదా, శక్తిని సృష్టించలేము, శక్తిని నాశనం చేయలేము. Matter cannot be destroyed or ఒక created. వస్తువు, ఒక పదార్థముని మనము సృష్టించలేము, నాశనం చేయలేము. You can only transform. అంటే ఒక రూపంలో నుంచి ఒక రూపంలోకి మనం But మార్చొచ్చు look అంతే. at God. అయితే దేవుడి విషయానికి చూడండి, He created everything
everything out of nothing. శూన్యములో నుంచి సమస్తాన్ని ఆయన సృష్టించాడు. That is the wisdom and power of the architecture of our God. దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క శిల్పి ఆయన శిల్పి అనడానికి, నిర్మాణకుడు అనడానికి ఇవన్నీ నిదర్శనాలు. Hebrew chapter 1 verse 2 also we see he is the creator of all the universe. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఆయన ప్రపంచాన్ని నిర్మించాడని రాయబడింది. He is sustaining all of them by his wisdom. ఆయన జ్ఞానం చేత సమస్తాన్ని నిర్వహిస్తూ ఉన్నాడని రాయబడింది. He is architect and builder of this universe. ఆయన ఈ సర్వ సృష్టికి ఆయన నిర్మాణకుడు. When we look into the creation of the Lord, దేవుని సృష్టిని మనం చూసినప్పుడు it is unfathomable, indescribable and uncontainable great universe the Lord has created by the power of his word out of nothing. శూన్యములో నుంచి ఆయన నోటి మాట చేత ఎంతో రమ్యమైన, చక్కని, మనం వర్ణించలేని, వివరించలేని, నమ్మశక్యంగా గొప్ప సృష్టిని ఆయన సృష్టించాడు. According to scientists, there were billions and billions, 10 power 27 stars in the universe today. సైంటిస్టులు, శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం 10 పవర్ 27 అన్ని నక్షత్రాలు ఉన్నాయి ఈ యూనివర్స్ లో But the అంటారు. Lord counts them one by one. అయితే ప్రభు వాటిని ఒక్కొక్కటిగా లెక్కిస్తాడు. He knows everything. He ఆయనకి knows సమస్తం everything. తెలుసు. He created everything. ఆయన సమస్తాన్ని సృష్టించాడు. ఆయన He had created the earth with the power of his word. ఆయన శక్తి, నోటి మాట చేత, శక్తి చేత భూమిని సృష్టించాడు. That's why he says it to Job chapter 38. యోబు గ్రంథము 38లో అంటాడు కదా. Job 38, యోబు గ్రంథము 38 verse 4 to 7. 4 నుంచి 7. Job 38, యోబు గ్రంథము 38 4 to 7. 4 నుంచి 7. Where were you when I laid the earth's foundations? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ నుంటివి? Tell me if you understand who marked off its dimensions. నీకు వివేకం కలిగినట్ల చెప్పుము. Surely you know you who stretched the measuring line across it. నీకు తెలిసినట్ల దాని పరిమాణం నియమించిన వాడెవడో చెప్పుము. And what were its foundations, footings set? దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో Who చెప్పు. laid దాని its స్తంభముల పాదులు cornerstone? దేనితో కట్టబడినవో చెప్పుము. So Lord says, I laid the foundations of this earth. నేను ఈ భూమికి నేనే పునాదులు I వేశాను am అంటున్నాడు the ప్రభు. creator of the universe. నేనే సర్వ సృష్టికి The సృష్టికర్తని. whole creation is architecture and building of our divine God. మన దేవుడు ఆయన సర్వ సృష్టిని ఆయన చెక్కాడు, ఆయన నిర్మించాడు. That's why in Colossians chapter 1 verse 16 to 17, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16 17 all 18 things were వచనాలు చూస్తే created by him and through him and for him. సమస్తము ఆయన ద్వారా, ఆయన చేత, ఆయన ద్వారా సమస్తము సృష్టించబడ్డాయని. Things in heaven and things upon the earth. పరలోకమందున్నో గాని భూమి మీద ఉన్నో గాని Visible and సమస్తం, invisible. దృశ్యమైనవి Whether అదృశ్యమైనవన్నీ, thrones or powers or principalities or authorities, all things were created by him and for him and through him. అన్ని అధికారములు గాని అన్ని కూడా సమస్తం ఆయన ద్వారా, ఆయన చేత, ఆయన కొరకు సమస్తము He సృజించబడినాయి. is our creator God. ఆయన మన సృష్టికర్త అయిన దేవుడు. That's why we should worship him. అందుకే ఆయన మనం ఆరాధన Lord, చేయాలి. thank you. You are the creator. You are the architect and builder of the entire creation. ప్రభువా, నీవే సర్వ సృష్టికి శిల్పివి, నిర్మాణకుడివి అయినావు ప్రభు. అందుని బట్టి నేను ఆరాధిస్తున్నాను. In Genesis chapter 1 we read the creation history. మనము ఈ ఆదికాండం 1వ అధ్యాయంలో ఏ విధంగా సృష్టించబడిందో ఆ చరిత్ర అంతా చూస్తాం. He created the heavens and the earth. ఆయన భూమి ఆకాశములు He సృజించాడు. created the light. ఆయన వెలుగును He created సృజించాడు. the waters. ఆయన నీళ్లను He సృజించాడు. created the plant world. ఆయన ఈ యొక్క చెట్లు ఇవన్నిటిని He పుట్టించాడు. created the animal world. ఆయన యొక్క జంతురాశిని అంతటిని ఆయన At పుట్టించాడు. the height of his creation, చూడండి, ఆయన యొక్క సృష్టి అంతా మనం చూస్తే and at the height, at the pinnacle point of his creation, he created man. ఆ యొక్క సృష్టి శిఖరాగ్రంలో మనం చూసినట్లయితే మనుషుని He సృష్టించాడు. created man in his own image. తన సారూప్యమందు నరుని He సృజించాడు. created man for his purposes, for his glory. ఆయన ఉద్దేశం కొరకు, ఆయన మహిమ కొరకు నరుని సృజించాడు. So that's why you and I are created for a purpose. అందుకే నీవు నేను ఒక ఉద్దేశం ప్రకారం We are సృష్టించబడ్డావు. created uniquely. నీవు అసమానమైన విధానంలో There is సృష్టించబడ్డావు. no one on the face of the earth exactly like us. నీ వలే మన వలే భూమి మీద ఎవరు ఉండనే ఉండరు. Now there are 7.9 billion people on the face of the earth. 7.9 బిలియన్ల ప్రజలు ఈ భూమి మీద ఉన్నారు. There is no one exactly like you, like me. నీ వలే నా వలే అదే విధంగా ఎవరు లేనే That ఉండనే is ఉండరు. amazing creation of God. ఎంతో అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి సృష్టి. That's why psalmist says, అందుకే కీర్తనకారుడు Psalm అంటాడు 139, 139వ కీర్తనలో చూస్తే Psalm 139, 139వ కీర్తన verse 13 and 14. 13, 14 వచనాలు. 139, 13 and 14. 139వ కీర్తన 13, 14 For వచనాలు. you formed my inward parts, you covered me in my mother's womb. నా అంతరింద్రియములు నీవే కలుగు చేస్తేవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. I will praise you, for I am fearfully and wonderfully made. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యం నాకు పుట్టుచున్నవి. Verse 15. 15వ వచనం. My frame was not hidden from you. నేను రహస్యమందు పుట్టినాడు. Yes. And you have skillfully woven together
me in my mother's womb. నీవు నా తల్లి గర్భంలో నీవు నన్ను నిర్మించినావు, ఎంతో చక్కగా రమ్యంగా నిర్మించావు అంటాడు. You fashioned me in my mother's womb. నీవు నా తల్లి గర్భంలో పెండంగా నీవు నన్ను రూపొందించావు అంటాడు. My dear brothers and sisters, ప్రియమైన సహోదరులారా today you and సహోదరులారా, I need to worship the Lord. ఈ దినాన్ని నీవు నేను ప్రభువుని He is ఆరాధించాలి. the architect and builder of our lives. మన జీవితాలకు ఆయనే శిల్పి నిర్మాణకుడు. He is the author of our life. ఆయనే మన యొక్క జీవితానికి ఆయనే He is our రచయిత creator ఉన్నాడు. God. ఆయన మనల్ని సృష్టించిన He సృష్టికర్త created అయిన us in దేవుడు. His own image. ఆయన సారూప్యం ముందు మనల్ని He సృజించాడు. did not create us like inanimate world. ఏదో మనల్ని ఒక రూపం లేకుండా ఉండేటటువంటి దానిలో ఆయన He did not సృష్టించాడు. create like animal. ఏదో జంతువులాగా మనం He సృష్టించలేదు. created in His own image. ఆయన సొంత సారూప్యంలో He మనం put His సృజించాడు. spirit in us. ఆయన ఆత్మను మనలో ఉంచాడు. We are Isaiah chapter 43 we read. యెషయా గ్రంథం 43లో మనం We చదువుతాం. are created for His glory. ఆయన మహిమ కొరకే మనం సృజించబడిన వారు. That's why let us worship Him. అందుకే మనం ఆయన ఆరాధించాలి. First of all, మొట్టమొదటిగా God is architect and builder of our lives and the entire creation. ఆయన సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త. నీ జీవితాన్ని నా జీవితాన్ని ఆయనకి నీ జీవితానికి ఆయన శిల్పి నిర్మాణకుడు అయినాడు మొదటగా. Secondly, రెండవదిగా Lord is the architect and builder of the church. దేవుడు సంఘానికి శిల్పి నిర్మాణకుడిగా ఉన్నాడు. Matthew's Gospel, మత్తయి సువార్త chapter 16, మత్తయి సువార్త 16వ అధ్యాయం, verse 18. మత్తయి సువార్త 16:18. Matthew's Gospel, మత్తయి సువార్త chapter 16, 16వ verse అధ్యాయం 18. 18వ వచనం. On this rock I will build my church. నా బండ మీద నా సంఘమును నేను And the కట్టుదునంటాడు. gates of hell shall not prevail against it. దీని మీద పాతాళలోక ద్వారములు నిలువ The నేరవడ్డాడు. Lord said, I will build my church. ఈ బండ మీద నా సంఘమును నేను He is the కట్టుదునంటాడు ప్రభు. architect and builder of the church. ఆయనే సంఘానికి శిల్పి నిర్మాణకుడు. Even though God created you and me in His own image, దేవుడు నిన్ను నన్ను ఆయన సారూప్యం సృష్టించినప్పటికీ what did we do? మనం ఏం చేస్తున్నాం? We disobeyed God. మనం దేవుడికి అవిధేయత We చూపిస్తున్నాం. rebelled against God. దేవునికి వ్యతిరేకంగా We తిరుగుబాటు sinned చేస్తున్నాం. against God. దేవునికి వ్యతిరేకంగా పాపం Went చేస్తున్నాం. away from Him. దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయినాం. Wandering in the wilderness of this world. ఈ లోకమనే అరణ్యంలో తిరుగులాడుతూ Lost the తచ్చాడుతున్నాం. goal of God, the purposes for which we are created. మనం దేని కొరకైతే సృజించబడినో ఆ యొక్క ఉద్దేశాన్ని తప్పిపోయినాం. Lost the presence of God. దేవుని సన్నిధిని We కోల్పోయినాం. lost the purposes of God. దేవుని ఉద్దేశాలను We కోల్పోయినాం. lost the promises of God. దేవుని వాగ్దానాలు కోల్పోయినాం. Without goal, without purpose, without goal, hope, wandering in the wilderness of this world. ఏ విధమైనటువంటి గురి, గమ్యము, ఉద్దేశము, నిరీక్షణ లేకుండా మనం ఈ లోకంలో Going down the path తిరుగులాడుతున్నాం. of destruction. మనం నాశన మార్గానికి వెళ్తూ ఉన్నాం. Keeping up the wrath of God. దేవుని యొక్క ఉగ్రతను మన మీద ఉంది. Dead in our sins and trespasses. మన పాపముల చేత అతిక్రమల చేత చచ్చిన When వారమై we were in ఉంటిమి. that miserable condition, మనం ఎంతో దౌర్భాగ్యమైన స్థితిలో God ఉంటుంది. looked at us. దేవుడు మన వైపు Oh, చూశాడు. He had pity upon మన us. ఎడల దయ జాలి చూపించాడు. Oh, these is the human beings వీళ్ళు మానవ whom మాత్రులే, I created నేను సృజించిన for వారు, my glory. నా మహిమ కొరకు, They are the creation of my hands. నా చేతి పనిలే వాళ్ళు. Oh, let me redeem them. నేను వారిని విమోచిస్తాను. That's why God came into this world. అందుకే దేవుడు ఈ లోకానికి He went వచ్చాడు. to the cross, ఆయన శిలువ మీదకి shed వెళ్ళాడు. His precious, sinless, holy blood on the cross of Calvary, పరిశుద్ధమైన నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి రక్తం నా కల్వరి శిలువలో and చెందించాడు. started building us as a spiritual house. ఇప్పుడు ఆత్మీయమైనటువంటి గృహంగా నిన్ను నన్ను కట్టడం ప్రారంభించాడు. First Peter, మొదటి పేతురు chapter 1. మొదటి పేతురు మొదటి అధ్యాయం. First Peter chapter 1, మొదటి పేతురు మొదటి అధ్యాయం verse 5. 5వ వచనం. You also as living stones are being built up as a spiritual house. కడవరి కాలమందు బయలుపరచుటకు అదేనా? First Peter 2:5. సారీ 2:5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమును ఆత్మ సంబంధమైన అదే. బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్టు మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. Lord is building us as a spiritual house. దేవుడు మనల్ని ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టుచు ఉన్నాడు. Verse 4. 4వ He వచనంలో said, you have come to the living stone. మీరు సజీవమైనటువంటి రాయగు ప్రభువునొద్దకు వచ్చిరి He అంటారు. is the living stone. ఆయన సజీవుడైనటువంటి రాయి. Verse 6. 6వ వచనం. He is the chief cornerstone. ఆయన ముఖ్యమైన He is మూలరాయి. the elect stone. ఆయన ముఖ్యమైన He మూలరాయి. is the precious stone. ఆయన ప్రశస్తమైన రాయి. He is the capstone. ఆయన ప్రశస్తమైన When మూలరాయి. you come to this living stone, మనం ఎప్పుడైతే ఆ సజీవమైన రాయి దగ్గరికి వస్తామో you become the living stones. అప్పుడు మనం కూడా సజీవమైన రాళ్ళు అవుతాం. You become the spiritual house of God. అప్పుడు దేవుని ఆత్మ సంబంధమైన మందిరంగా మనం For కట్టబడతాం. that spiritual house, God Himself is the builder and the architect. ఆ ఆత్మ సంబంధమైనటువంటి మందిరమునకి దేవుడి శిల్పి నిర్మాణకుడు. That's what we
we read in Matthew chapter 16. అదే మత్తయి సువార్త 16 అధ్యాయం I will build my church. నేను నా బండ మీద ఈ సంఘమును I నా am the సంఘాన్ని architect. I am the builder of this church. నేనే నా సంఘానికి శిల్పి నిర్మాణకుడు In నేను. order to build this church, ఆయన ఆ సంఘాన్ని కట్టడం what did కొరకు he do? ఆయన ఏం చేశాడు? First Peter మొదటి పేతురు chapter 1, మొదటి అధ్యాయం verse 18 and 19. 18 19 You వచనాలు. and I were not redeemed with corruptible things like silver and gold from the aimless conduct received by tradition from our fathers, but with the precious blood of Christ as a lamb without defect and without spot. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారంల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషము నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. Yes, Lord redeemed us. ఆయన మనల్ని Lord redeemed us. ప్రభు మనల్ని విమోచించాడు. Not with corruptible things like silver and gold, ఏదో క్షయమైపోయే వస్తువులైనటువంటి వెండి బంగారం లాంటి వాటితో కాదు, but with the precious, sinless, spotless blood of the Lamb. అయితే అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల రక్తం చేత దేవుని రక్తం చేత మనల్ని విమోచించాడు. Building us together as a spiritual house. ఒక ఆత్మీయమైనటువంటి మందిరంగా మనల్ని కట్టడం Oh, కొరకు. that's why you and I need to worship the Lord today. అందుకే ఈ దినాన నీవు నేను ప్రభువుని ఆరాధించబద్దులమైన. Once we were not the children, once we are not the people, but now we are the people of God. ఒకప్పుడు ఆయన ప్రజగా మనం ఉండకపోతిమి, ఇప్పుడు ఆయన ప్రజలమై ఉన్నాం. Verse 10, 10వ వచనం. 1 Peter 2:10. మొదటి పేతురు 2వ అధ్యాయం 10వ వచనం. Once you were not a people, but now the people of God. Once you have not obtained mercy, but now have obtained mercy. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. Because of the mercy of God. దేవుని యొక్క కనికరాన్ని బట్టి, Because of the blood that was shed on the cross of Calvary. ఆ కల్వరి శిలువలో చిందించబడినటువంటి ఆ రక్తాన్ని బట్టి. Verse 9, 9వ we వచనం. became a chosen generation, అందుకే మనం a ఏర్పరచబడినటువంటి royal priesthood, రాజు అయిన యాజక a సమూహం, holy nation, పరిశుద్ధ జనం, his own special people, దేవుని సొత్తైన ప్రజలు, so that we can bring praises unto him. అందుకే మనం ఆయనకి స్తుతి ఆరాధనలు ఆయనకి Oh, తీసుకురావాలి. my dear brothers and sisters, ప్రియమైన సహోదరులారా today you సహోదరులారా, and I need to worship the Lord, ఈ దిన నీవు నేను ప్రభువుని because ఆరాధించాలి. he is architect and builder of the spiritual house. ఆయన ఆత్మ సంబంధమైనటువంటి మందిరానికి శిల్పి నిర్మాణకుడు కాబట్టి మనం ఆయన We did not do anything. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. All that is done by him. సమస్తం ఆయన చేత He చేయబడింది. came down, ఆయన దిగొచ్చాడు, even to cross. ఆయన సిలువ మీద He shed the blood. ఆయన రక్తాన్ని He చిందించాడు, offered free gift of salvation. ఆయన రక్షణ మనకు ఉచితంగా అనుగ్రహించాడు. He is building us ఇప్పుడు ఆయనే మనల్ని కడుతూ to ఉన్నాడు, be a spiritual house. ఒక ఆత్మ సంబంధమైన మందిరంగా. That's why let us worship him. అందుకే మనం ఆయన ఆరాధన చేద్దాం. First of all, మొట్టమొదటిగా God is architect and builder of the universe. సర్వ సృష్టికి ఆయనే శిల్పి నిర్మాణకుడు మొదటిగా. Secondly, రెండవదిగా he is architect and builder of the church. రెండవదిగా దేవుడి సంఘానికి ఆయనే శిల్పి నిర్మాణకుడు. Thirdly, మూడవది Lord is architect and builder of our families. దేవుడు మన కుటుంబాలకి శిల్పి నిర్మాణకుడు ఆయన. Psalm 127. 127వ కీర్తన, Psalm 127 127వ కీర్తన, and 128, 127వ కీర్తన, 127 and 128. 127 128లో They talk about the house of God built by the Lord. దేవుడు కట్టేటటువంటి ఇళ్ళు గురించి అక్కడ రాయబడింది. Verse 1, మొదటి వచనం. unless the Lord builds the house, they labor in vain who build it. 127వ కీర్తన మొదటి వచనం. యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారు ప్రయాసం Unless వ్యర్థమే. the Lord guards the city, the watchman stays awake in vain. యెహోవా పట్టణమును కాపాడిన యెడల దాని కావలి వారు మేలుకొని ఉంటే వ్యర్థమే. He says the Lord must build our family. ఖచ్చితంగా దేవుడే మన కుటుంబాలనే కట్టాలి. When the Lord builds our family, దేవుడు మన కుటుంబాలను our కట్టినప్పుడు children will be heritage unto us. మన యొక్క పిల్లలు మనకు స్వాస్థ్యంగా ఉంటారు. They will be victorious people. వాళ్ళు ఎంతో విజయవంతమైన ప్రజలుగా ఉంటారు. Chapter 128, 128వ Verse కీర్తన 1. మొదటి వచనం. we will be blessed by God. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. Verse 2, రెండవ వచనం. we will eat the fruit of our labor. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అని అనుభవించావు. 3. మూడవ వచనం. Our wife will be like a fruitful vine, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె and ఉండును. children like olive plants. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల When వలె the ఉండును. Lord builds us, దేవుడు మనల్ని కట్టినప్పుడు we have satisfaction, మనకి సంతృప్తి ఉంటది, we have prosperity, మనకి వృద్ధి ఉంటది, we have అభివృద్ధి, victory, మనకి విజయం ఉంటది, we have perpetual
special blessings. మనకెంతో సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైన ఆశీర్వాదాలు ఉంటాయి. Verse 6. 6వ వచనం, You may see your children's children. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. The Lord will bless us for generations together. దేవుడు మనల్ని తరతరములకు ఆశీర్వదిస్తాడు. This is the house built by God. ఇది దేవుడి చేత కట్టబడిన ఇల్లు. Oh, my dear brothers and sisters. ఓ నా ప్రియమైన God is the one సహోదరులారా, who builds our families. దేవుడే మన కుటుంబాలను కట్టేవాడు. That's why Lord told to David, అందుకే దావీదుతో దేవుడు అన్నాడు, when Nathan came and told to David, David said, I want to build a house for the Lord. దేవుని కొరకు మందిరాన్ని కట్టాలని చెప్పి దావీదు నాతానుతో అన్నప్పుడు, And the Lord sent a message to Nathan, to David. నాతాను ద్వారా దావీదుకి వర్తమానం దేవుడు పంపిస్తాడు. I will build your house. సరే, I will build your house. నేను నీ ఇంటిని కడతాను. You are thinking about building my house. నీవు నా ఇంటిని కట్టడానికి చూస్తున్నావు. First, I must build your house. మొట్టమొదటిగా నేను నీ ఇంటిని కట్టాలి. Oh, what a blessing it is. ఎంత గొప్ప ఆశీర్వాదం. That's why David prays. అందుకే దావీదు ప్రార్థన With thy చేస్తాడు, blessing, may the house of thy servant be blessed forever. నీ ఆశీర్వాదం నా కుటుంబం మీదకి తరతరములకు ఉండును గాక అంటాడు. 2 Samuel chapter 7 verse 29 we read that. 2 సమయాలు 7:29. 7వ అధ్యాయం Lord 29వ వచనం, builds our house. దేవుడే మన కుటుంబాలను కడతాడు. Oh, my dear brothers and sisters. ప్రియమైన సహోదరులారా, If we try to build our house, మనం మన ఇళ్ళని కట్టడానికి ప్రయత్నం చేస్తే that will end in ruins and losses. ఎంతో నష్టము, ఎంతో కష్టం, అందులో ఎంతో ఉపయోగం లేని సంగతులు That's ఉంటాయి. what Sarah thought. అదే శారా అనుకుని, Sarah thought that I will build a house through Hagar. హాగర్ ద్వారా నా ఇంటిని నేను కట్టుకుంటానని చెప్పి శారా అనుకునింది. She thought I can build a house. నేను ఇంటిని కట్టుకోగలను But అనుకునింది. what happened? అయితే ఏం జరిగిందో, Oh, we ended in miserable loss. ఎంతో దౌర్భాగ్యమైన స్థితి, Even today నష్టం. we are struggling because of that one mistake. ఆ ఒక్క తప్పిదాన్ని బట్టి ఈ దినానికి కూడా మనం బాధపడుతున్నాం. Oh, my dear brothers and sisters. ప్రియమైన సహోదరులారా, Today you సహోదరులారా, and I need to worship the Lord. ఈ దిన నీవు నేను ప్రభువుని ఆరాధించాలి. Because the Lord is building our families. ఎందుకంటే ఆయనే మన కుటుంబాలను కడుతూ ఉన్నాడు. The Lord is the one who strengthens our families. దేవుడే మన కుటుంబాల్ని బలపరిచేవాడు. He is the one who satisfies in the families. మన కుటుంబాల్లో సంతృప్తిని He అనుగ్రహించాడు. gives మన growth ప్రభు to our families. ఆయనే మన కుటుంబాల్లో వృద్ధి చెందించాడు. Today you have come into the house of God ఈ దినాన్ని నీవు దేవుని మందిరానికి as వచ్చావు, a family. కుటుంబంగా వచ్చావు, Then worship Him. అప్పుడు ఆయన ఆరాధన Lord, చేయి. thank you for building my family. ఓ ప్రభువా, నా కుటుంబాన్ని నీవు కడుతున్నావు, నీకు వందనాలు Today when ప్రభువా. we look into the world around us, మన చుట్టూ ఉండే ప్రపంచాన్ని మనం చూస్తే so many families are broken. ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయినాయి. No unity between wife and husband. భార్య భర్తల మధ్యలో ఏకాభిప్రాయం No లేదు. communion between parents and children. తల్లిదండ్రులు పిల్లలు మాట్లాడుకోవట్లేదు. Children are lost in the world. ఈ పిల్లలు లోకంలో తప్పిపోయినారు. Divorce rate is increasing everywhere. ప్రతిరోజు ఈ యొక్క విడాకుల యొక్క సంఖ్య రేటు వృద్ధి చెందుతుంది. That family institution is destroyed. కుటుంబ వ్యవస్థ అనేది నాశనం చేయబడుతుంది. But today, అయితే ఈ దినం your family, నీ కుటుంబం, my family నా కుటుంబం is built by God. దేవుని చేత కట్టబడుతుంది. That's why let us worship Him. అందుకే మనం ఆయన ఆరాధన చేద్దాం. Lord, thank you for building my family. ఓ ప్రభువా, నా కుటుంబాన్ని కట్టినావు, నీకు వందనాలు ప్రభువా. Fourthly, నాలుగవదిగా, Lord is a builder and a repairer of the broken places. ఆయన చెడిపోయినటువంటి స్థలాల్ని ఆయన బాగు చేసేటటువంటి వాడుగా చరి చేసి చక్క చేసి మరమ్మతు చేసేవాడిగా ఉన్నాడు. Jeremiah ఇర్మియా గ్రంథం chapter 31 ఇర్మియా 31 verse 4. ఇర్మియా 31:4 Jeremiah 31 verse 4. ఇర్మియా 31:4 Again I will build you and you shall be rebuilt. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. You shall be rebuilt. నీవు మరలా కట్టబడదు. నీవు మరలా కట్టబడుదువు. మరలా O కట్టబడదు. virgin Israel, ఓ ఇశ్రాయేలు కన్యక, I will build you again. మరలా నీవు కట్టబడదు. Verse 3. మూడవ వచనం, Because I have loved you with an everlasting love. నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను. Oh, even though you have gone away from me, నీవు నా నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పటికీ I will build you again. నేను మరలా నిన్ను కడతాను. This is the promise given to the people of Judah when they were in the Babylonian captivity. యూదా ప్రజలు బబులోను చెరలో ఉన్నప్పుడు దేవుడు వారికి అనుగ్రహించిన వాగ్దానం ఇది. They have lost everything the Lord has given to them. దేవుడు వారికి అనుగ్రహించిన సమస్తాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. Nehemiah chapter 1 verse 2 and 3 we read. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు మనం All the చదువుతాం. gate of Jerusalem was broken and gates were burnt with fire. యెరూషలేం ప్రాకారములన్నీ పడద్రోయబడిన, యెరూషలేం గుమ్మములన్నీ అగ్ని చేత కాల్చివేయబడ్డాయి. They were lost everything. వారు సమస్తం పోగొట్టుకున్నారు. But the Lord says, అయితే ప్రభు అంటున్నాడు I కదా, will build you again. నేను మరలా మిమ్మల్ని కడతాను. Oh, I will, because I loved you with an everlasting life. ఎందుకంటే Love. నేను మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను కాబట్టి. Isaiah chapter 54 యెషయా గ్రంథం 54 verse 10 to 12.
10 నుంచి 12 వచనాలు. Isaiah యెషయా గ్రంథం chapter 54 54 verse 10 to 12. 10 నుంచి 12 For వచనాలు. the mountains shall depart and the hills be removed, my kindness shall not depart from you. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లను నా కృప నిన్ను విడిచిపోదు. Yes, even the mountains shall depart and the hills be removed, my kindness shall not depart from you. పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లు నా కృప అయితే నిన్ను విడిచిపోదు అంటున్నాడు. Oh, you afflicted one, tossed and tempted, not comforted, I will lay your stones with colorful gems. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు, నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టుకుని ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఎన్నదానా నేను నీలాంజనముతో నీ కట్టడమును కట్టుదును. నేను నీలాంజనములతో నీ కట్టడములను కట్టుదును. నేను నీలాంజనముతో నీ కట్టడమును కట్టుదును, నీలములతోను నీ పునాదులను వేయుదును. I will put your foundations again. మరలా పునాదులు నేను వేస్తాను. Oh, my dear brothers and sisters, ప్రియమైన సహోదరులారా whatever the సహోదరులారా, circumstances might be, పరిస్థితులు ఏవైనా సరే, if your life is broken, నీ కుటుంబం నీ యొక్క family జీవితం is పాడైపోయిందా, broken, నీ కుటుంబం చిన్నాభిన్నం అయిపోయిందా, your assembly is broken, మీ యొక్క సంఘం అనేది your పాడైపోయిందా, career is broken, నీ యొక్క భవిష్యత్తు your పాడైపోయిందా, business is నీ broken, యొక్క వ్యాపారం పాడైపోయి you are నష్టం tossed వచ్చిందా, between back and forth in the storm, నీవు ఆ యొక్క తుఫాన్లో you కొట్టుకుపోతున్నట్టు lost everything. నువ్వు సమస్తం పోగొట్టుకున్నావా? But when we came to the Lord ప్రభు దగ్గరికి మనం and వచ్చినప్పుడు, cried unto the Lord, దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టినప్పుడు Lord is rebuilding us again. దేవుడు మరలా మనల్ని కడతాడు. Oh, Lord is strengthening us again. దేవుడు మరలా మనల్ని Because బలపరుస్తాడు. He loved us with an everlasting love. ఎందుకంటే ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని That's why ప్రేమిస్తున్నాడు He కాబట్టి. says here, అందుకే ఆయన అంటున్నాడు, I will build you again. మరలా మిమ్మల్ని కడతాను Oh, అంటున్నాడు. you have been tempted and tossed with all the storms in your life. నీ జీవితంలో ఎన్నో శ్రమలు ఎన్నో తుఫాన్లు వచ్చినాయి. But I will build you again. అయితే నేను మరలా నిన్ను కట్టుతాను, I will put your foundations again. మరలా నేను పునాదులు వేయుదును. Our God is a God of repairing all our broken places. మన పాడైపోయినటువంటి విరిగిపోయిన చెడిపోయినటువంటి సంగతులన్నీ దేవుడు మరలా మరమ్మతు చేసి బాగు చేసే దేవుడు. Isaiah 58 verse 12. యెషయా గ్రంథం 58:12. He will be called the repairer of the broken walls. ఆయన పాడైపోయినటువంటి స్థలముల్ని బాగు చేసే దేవుడు ఆయన. Oh, my dear brothers and sisters, ప్రియమైన సహోదరులారా let సహోదరులారా, us worship the Lord. మన ప్రభువుని ఆరాధన When చేద్దాం. we look back into last 10 months, గత 10 నెలలు మనం వెనక తిరిగి చూసుకుంటే many of us, మనలో అనేకులు we have gone through the storms. మనం అనేక తుఫాన్లు గుండా We వెళ్తూ వచ్చాం. gone through the losses. మనం ఎంతో నష్టాలు గుండా వెళ్తూ Many వచ్చాం. families are broken. అనేక కుటుంబాలు చిన్నాభిన్నం Many people అయిపోయినాయి. lost their jobs. అనేక మంది వారి ఉద్యోగాలు We were in పోగొట్టుకున్నారు. a hopeless condition. నిరీక్షణ లేనటువంటి స్థితిలోకి The వెళ్ళిపోయారు. Lord, He built us again. అయితే ప్రభు మరలా కడుతున్నాడు. He is our everlasting God with everlasting love. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. He is architect and builder and repairer of the broken places. ఆయన పాడైపోయినటువంటి స్థలాలకి శిల్పి నిర్మాణకుడు మరమ్మతు చేసి బాగు చేసేవాడు. That's why we should worship Him. అందుకే ఆయన్ని మనం ఆరాధన చేయాలి. Why should we worship this Lord? ఎందుకు ఈ ప్రభువును మనం ఆరాధన He చేయాలి? is the architect and builder of our lives, of the universe. ఈ భూమి మీద మన జీవితాలకి శిల్పి నిర్మాణకుడు కాబట్టి మనం ఆరాధన చేయాలి. Secondly, రెండవదిగా, He is architect and builder of the church. సంఘానికి శిల్పి నిర్మాణకుడు కాబట్టి మనం ఆరాధన చేయాలి. Thirdly, మూడవదిగా, He is the architect and builder of our families. మన కుటుంబాలకు శిల్పి నిర్మాణకుడు కాబట్టి ప్రభువుని ఆరాధన చేయాలి. Fourthly, నాలుగవదిగా, He is the builder and repairer of the broken places. పాడైపోయినటువంటి స్థలాల్ని ఆయన బాగు చేసి చక్క చేసి దాన్ని నిర్మించేవాడు. Fifthly, lastly, ఐదవదిగా, చివరిగా, Lord is architect and builder of the heavenly city. పరలోక పట్టణానికి శిల్పి నిర్మాణకుడు ఆయన. That is a verse that we have read in Hebrews chapter 11. ఇదే మనం ఇప్పుడు చదువుకున్నటువంటి హెబ్రీయులకు రాసిన పత్రిక Hebrews chapter 11 verse 10. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:10. Abraham looked forward for the city with foundations, whose builder and maker is God. దేనికి శిల్పియు నిర్మాణకుడు ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రాహాము ఎదురు చూచుండెను. Abraham was looking forward for this new Jerusalem, ఆ నూతనమైన యెరూషలేము కొరకు ముందుకు ఎదురు చూస్తూ for వచ్చాడు that అబ్రాహాము. city with foundations. పునాదులు కలిగిన ఆ పట్టణం It is a prepared city. అది It సిద్ధపరచబడిన is a పట్టణం. heavenly city. అది పరలోక పట్టణం. It is an eternal city. అది నిత్యమైన పట్టణం. When we look into the history of Abraham in Genesis, అబ్రాహాము యొక్క చరిత్ర ఆది కాండంలో మనం చూస్తే we think that he is looking forward for the promised land in this world. ఈ లోకంలో ఆయన వాగ్దాన దేశం కొరకు ఆయన వెతుకుతూ చూస్తూ వెళ్ళాడు. All the chapters describe his wandering in the promised land. ఆయన వాగ్దాన దేశంలోనే అక్కడక్కడే ఆయన ఉంటూ వచ్చాడు. His eyes were there only. ఆయన దృష్టి అక్కడే. To build that city God had promised. దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ పట్టణం గురించి. But when you come to Hebrews chapter 11, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయానికి we వస్తే see the heart of Abraham. అబ్రాహాము హృదయాన్ని మనం చూస్తాం. God was saying, దేవుడు అంటున్నాడు కదా, Abraham was not looking for the promised land on the face of the earth. ఈ భూమి మీద ఉండేటటువంటి వాగ్దాన దేశాన్ని అబ్రాహాము చూడలేదు. He was looking forward for that city with eternal foundations, which God is preparing
దేవుడు సిద్ధం చేస్తున్నటువంటి ఆ పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కొరకు అబ్రాహాము ఎదురు చూస్తూ ఉన్నాడని చెప్తాడు దేవుడు. Further, with hope, faith and love, he was preparing. దాని కొరకు ఆయన ఎంతో విశ్వాసంతో, నిరీక్షణతో, ప్రేమతో ఎదురు చూస్తూ వచ్చాడు. Revelation chapter 21 ప్రకటన 21 describe that city with foundations. పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం గురించి అక్కడ రాయబడింది. Chapter 21 verse 2. ప్రకటన 21:2. It is a city of holiness. అది పరిశుద్ధమైన పట్టణం. Verse 4. 4వ వచనం. City of joy. అది సంతోషకరమైనటువంటి పట్టణం. Verse 6. 6వ వచనం. It is city of life. అది జీవం ఉండేటటువంటి పట్టణం. Verse 7. 7వ వచనం. It is city of victory. అది విజయం కలిగినటువంటి పట్టణం. Verse 11. 11వ వచనం. City of glory. అది మహిమ కలిగిన పట్టణం. That eternal city. ఆ నిత్యమైన పట్టణం. For which the Lord is architect and builder. దేవుడే శిల్పి, నిర్మాణకుడు ఆ And he పట్టణానికి. is preparing that. ఆయన దాన్ని సిద్ధం చేస్తున్నాడు. Oh, he has given us that blessed hope. మనకి గొప్ప శుభప్రదమైన నిరీక్షణ One day ఇచ్చాడు. we will be in that city. ఒకానొక దినాన మనం ఆ పట్టణంలో In his ఉండబోతున్నాం. glory. ఆయన మహిమలో Forever and ever. నిత్యత్వం వరకు మనం In ఆయనతో that ఉంటాం. city ఆ పట్టణంలో there is life. జీవం ఉంది. There is a tree of life. అక్కడ జీవ వృక్షం There ఉంది. is water of life. అక్కడ జీవజలం There ఊట is ఉంది. fruit of life. అక్కడ జీవ ఫలాలు ఉన్నాయి. There is a river of life. అక్కడ జీవజలం నది There ఉంది. is a book of life. అక్కడ జీవ గ్రంథం It ఉంది. is bubbling with life. అక్కడ ఎంతో ఆనందంతో, సంతోషంతో ఉండేటట్టు No more పొంగి పర్లేదు ఉంది. death. No more death. ఏ విధమైన మరణం No ఉండదు. more sorrow. ఏ విధమైన విషాదం, No more దుఃఖం ఉండదు. sickness. ఏ విధమైన దుఃఖము, రోగం No more ఉండదు. sin. ఏ విధమైన పాపం No ఉండదు. more defeat. ఏ విధమైన ఓటమి ఉండదు. Glorious city. మహిమ కలిగిన పట్టణం. Beyond our comprehension. మన ఊహ గ్రాహ్యానికి For మించినది. which the Lord is the builder and the architect. దేవుడు దేనికి శిల్పి, నిర్మాణకుడైనాడు ఆ పట్టణం. That's why we should worship him. అందుకే మనం ఆయన Lord, ఆరాధించాలి. thank you for preparing that city with foundations. ఓ ప్రభువా, పునాదులు కలిగినటువంటి ఆ పట్టణాన్ని నా కొరకు సిద్ధం చేస్తున్నందుకు నీకు వందనాలు. That city. ఆ పట్టణం Beautiful city. రమ్యమైన A పట్టణం. glorious city. మహిమ కలిగిన A పట్టణం. joyful city. సంతోషకరమైన A holy పట్టణం. city. పరిశుద్ధ An పట్టణం. eternal city. నిత్యమైన పట్టణం. That is the city the Lord is giving to us. దేవుడు మనకు అనుగ్రహించబోయే పట్టణం అది. Let us worship him for that hope of inheriting that new, eternal, prepared, glorious heavenly city. ఆ నూతనమైనటువంటి, ఆ నిత్యమైనటువంటి, మహిమ కలిగిన పునాదులు కలిగినటువంటి ఆ పట్టణంలో మనం ప్రవేశిస్తామనేటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారమై For which మన he is the ప్రభువుని builder and the ఆరాధించాలి. architect. ప్రభువే దానికి శిల్పి, నిర్మాణకుడై ఉన్నాడు. Today, ఈ దినం let us worship him ఆయన ఆరాధించేద్దాం in a new way. నూతనమైన విధానంలో. Because the Lord is the builder, the designer, architect and the builder. ప్రభువే దానికి శిల్పి, నిర్మాణకుడు, నిర్మించేవాడు ఆయన. So 5 things we saw. 5 సంగతులు మనం చూస్తూ వచ్చాం. First of all, మొట్టమొదటిగా he is the architect and builder of the universe and the architect and builder of our lives. ఆయన సర్వ సృష్టికి శిల్పి, నిర్మాణకుడు, మన జీవితాలకు కూడా శిల్పి, నిర్మాణకుడు He ఆయన. is our creator God. ఆయన మన సృష్టికర్త అయిన దేవుడు. Secondly, రెండవదిగా, he is architect and builder of the church. సంఘానికి శిల్పి, నిర్మాణకుడు ఆయన. He is రెండవదిగా, building us as a spiritual house. మనం ఆత్మీయమైనటువంటి మందిరంగా మనం కడుతూ ఉన్నాడు. Made as a living stones. మనల్ని సజీవమైనటువంటి రాళ్ళుగా He తీసుకొని himself కడుతున్నాడు. is building us ఆయనే మనల్ని కడుతూ as ఉన్నాడు. a chosen generation, ఏర్పరచబడిన a జనం మనం. holy nation, పరిశుద్ధ a peculiar people, మనం ఏర్పరచబడినటువంటి వంశం మనం. building us, మనల్ని కడుతూ ఉన్నాడు. transforming us, మనల్ని రూపాంతరం చెందిస్తున్నాడు. strengthening us, మనల్ని బలపరుస్తున్నాడు. and preparing us in his house. ఆయన ఇంటిలో మనల్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. Thirdly, మూడవదిగా, Lord is architect and builder of our families. దేవుడే మన కుటుంబాలకి శిల్పి, నిర్మాణకుడై ఉన్నాడు. Fourthly, నాలుగవదిగా, God is architect and builder and repairer of our broken places. మన పాడైపోయినటువంటి స్థలాలకి ఆయన శిల్పి, నిర్మాణకుడుగా బాగు చేసి మరమ్మతు చేసేవాడుగా ఉన్నాడు. In our storms, మన యొక్క in తుఫాన్లో, our difficulties, మన కష్ట in our పరిస్థితుల్లో, backsliding, మన వెనకబడిన in our foolishness, మన యొక్క బుద్ధిహీనత, and the మూర్ఖంగా wall was ప్రవర్తించినప్పుడు మన యొక్క ప్రాకారాలు and the పాడైపోతాయి. gates were burnt with fire. ఆ యొక్క గుమ్మములు అగ్ని చేత When we went కాల్చివేయబడతాయి. through storms, అప్పుడు తుఫాన్లు కూడా వెళ్ళినప్పుడు మనం, Lord said, ప్రభు అన్నాడు కదా, I will build you again. మరలా కట్టుదును అంటాడు. I will build you again. ఆయన మరలా మనల్ని కడుతున్నాడు. That's why we are here. అందుకే మనం ఇక్కడ ఉన్నాం. Let us worship the Lord because the Lord is rebuilding us. దేవుడు మనల్ని మరలా కడుతున్నాడు కాబట్టి మనం ఆయన ఆరాధన చేద్దాం. Fifthly, ఐదవదిగా, the builder and architecture of the new Jerusalem. నూతన యెరూషలేముకి శిల్పి, నిర్మాణకుడు, దాన్ని బట్టి ఆరాధన For చేద్దాం. the blessed hope, గొప్ప శుభప్రదమైన నిరీక్షణ we మనకు ఉంది. inherited that glorious city, మహిమ కలిగిన పట్టణం, a prepared city, సిద్ధపరచబడిన a heavenly పట్టణం, city, పరలోకపు పట్టణం, eternal city, నిత్యమైన a పట్టణం, joyful city, a సంతోషకరమైన holy పట్టణం, city, పరిశుద్ధ a పట్టణం, glorious city. మహిమ కలిగిన పట్టణం. Let us worship him. మనం ఆయన ఆరాధన చేద్దాం. May the Lord help us. ప్రభు మనకు సహాయం చేయను గాక.